ఫస్ట్ హ్యాండ్ బైక్ కూడా చూడలేదు, సెకండ్ హ్యాండ్ బైక్, థర్డ్ హ్యాండ్ బైక్ తిరిగిన వ్యక్తులు మేము. మా ఇంట్లో కనీసం ఫస్ట్ హ్యాండ్ వెహికల్ ఎప్పుడు చూడలేని సిచ్యువేషన్ మాది. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చినాక, నేను ఈ బిజినెస్ లోకి వచ్చి 20 సంవత్సరాల వయసులో వచ్చిన. 20 సంవత్సరాల వయసులో వచ్చి చదువుకునే వయసులో ఈ బిజినెస్ టేకప్ చేసి బయట ప్లాన్ బ్యాగ్స్ పెట్టుకొని తిరిగిన, కాలేజ్ బ్యాగ్స్ వేసుకుంటున్నా. సో ఎందుకు ఇంత పడుతున్నా అంటే ఒకటే అండి, నేను అనుకున్నది ఏంటంటే ఈరోజు ఇక్కడ నాతో పాటు చాలా మంది స్టేజ్ మీద నిలబడ్డారు. వేరే వేరే రంగాల నుంచి, వేరే వేరే సెక్టార్ల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా సర్కిల్ ఉండొచ్చు, చాలా వరకు ఉండొచ్చు. నాకు ఎటువంటి సర్కిల్ లేదు. నేను ఎక్కువ ఇంట్రోవర్ట్ ఉంటుండే, ఎవరితో మాట్లాడకపోతుంటే ఈ బిజినెస్ లో రాకముందు, ఎవరితో ఎక్కువ పరిచయాలు లేవు. కానీ నాకు ఒకటే అనిపించింది, ఇంతమంది చేస్తున్నప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళతో పోటీగా నేను చేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి. ఒక స్టూడెంట్ గా ఉంటూ ఏ సెక్టార్ లో ఉన్నా అన్ని సెక్టార్ల వాళ్ళకి నేను పోటీ ఇవ్వగలుగుతున్నా అంటే ఇది ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అయితే నేను ఇవ్వగలుగుతా. సో నేను ఒకటే నమ్మేది, గెలవాలని ఆకలి మనకు అవుతున్నప్పుడు ఒక పవర్ఫుల్ సిస్టమ్ లో మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు మన కళలు నెరవేర్చుకోవచ్చు. మనలో సాధ్యం కాదంటూ ఏది లేదు. మనిషి సంకల్పం కన్నా మించిన ఆయుధం మరొకటి లేదు. మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు అనుకున్నది సాధించవచ్చు. నేనే సాధిస్తున్నప్పుడు, 22 సంవత్సరాల వయసులో నేనే సాధిస్తున్నప్పుడు మీలో చాలా మంది ఉంటారు సాధించే వాళ్ళు. మీరు నమ్మితే, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు అచీవ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.